హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్య కలెక్షన్స్. ఈరోజు పంజాబ్ డ్రెస్ ఎలా కట్ చేయాలో చూద్దాం. లైనింగ్ విత్ మెయిన్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తా. లైనింగ్ అనేది మనం 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఓపెన్స్ అటు సైడ్ ఉండి ఫోల్డ్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కడ ఏం ముడతలు లేకుండా చూసుకోవాలి, నీట్గా అనుకోవాలి. నెక్స్ట్ సైజుకి ఇచ్చిన డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ తీసుకొని మనం 1 ఫోల్డ్ అనేది నీట్గా చేసుకోవాలి. హాఫ్ నేను చేసిన విధంగా నీట్గా అనుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత భుజము, హ్యాండ్స్ దగ్గర చంక రౌండ్ అవన్నీ నీట్గా అనుకోవాలి. అట్లా మనకు పర్ఫెక్ట్ వస్తుంది. ఎక్కడ ఏం ముడుతున్నా మనకు సైజ్ అనేది కరెక్ట్ రాదు. ఒకసారికి 2 సార్లు నీట్గా అనుకోవాలి. నెక్స్ట్ నేను ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా ఎంత ఉన్నది అనేది. నెక్ విడ్త్, షోల్డర్ ఎంత ఉందనేది కూడా మార్క్ చేసుకుంటున్నా. సేమ్ మీరు కూడా అలానే చేసుకోవాలి. ఇది హార్మ్ హోల్, చంక రౌండ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని వాళ్ళ డ్రెస్ ఎలా ఉందో, ఖర్చు ఎంత ఉందో అట్లా చూసుకొని నేను మార్క్ చేసుకుంటున్నా. సేమ్ అలా చేస్తే మనకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఓపెన్స్ దగ్గర ఒకటి మార్క్ లాగా చేసుకున్నా. మనకు ఓపెన్స్ అంత సైజు ఉందని తెలవాలి కదా, అలా. ఇప్పుడు డ్రెస్ తీసేసి టేప్తో చూస్తున్నా. నాకు నెక్ అనేది ఇక్కడ 5 వచ్చింది. కొంచెం డీప్ పెట్టమన్నది కాబట్టి నేను 6 పెడుతున్నా. బ్యాక్ నెక్ ఇప్పుడు బ్యాక్ నెక్ 6 ఉండే 7 పెడుతున్నా. నేను ఒక 1 ఇంచ్ పెంచుతున్నా. కొంచెం నెక్ డీప్ పెంచమన్నారు, అందుకే మీరైతే సేమ్ నెక్ ఎంత ఉందో అంతే మార్కు చేసుకోవాలి, అంతే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డీప్ పెంచమన్నారు కాబట్టి అంత పెంచాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6. నేను 6 అనేది నీట్గా రావాలి కాబట్టి అక్కడక్కడ మార్క్ చేసుకుంటున్నా, పర్ఫెక్ట్ రావడం కోసము. చంకర డౌన్ కోసం అయితే నేను 7 పెట్టుకున్నా. అక్కడ కొంచెం పెంచా లెంత్ అనేది. నెక్ 3 ఇంచెస్ నెక్ వచ్చింది. ఇప్పుడు లిటిల్ హార్ట్ షేప్ నెక్ అనేది పెట్టమన్నారు. నేను నార్మల్గా కట్ చేసిన. ఇంకేమైనా డిజైన్స్ ఉంటే క్యాన్వాస్తో కట్ చేసుకోవాలి. నాకు అది నార్మలే ఉంది కాబట్టి నేను చాక్ పీస్తో నార్మల్గా డ్రా చేసి కట్ చేద్దామని డ్రా చేస్తున్నా. బ్యాక్ నెక్ రౌండ్ కాకపోతే నేను అక్కడ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ 2 మీకు తెలవాలని ఇట్లా రౌండ్ గీసి చూపించిన. ఇప్పుడు చంక రౌండ్ గీస్తున్నా కర్వ్ స్కేల్తో. ఇప్పుడు చంక రౌండ్ మనం చూసుకోవాలి. భుజం దగ్గర పర్ఫెక్ట్ పట్టుకొని ఇక్కడ ఎంత ఉందని చూసుకోవాలి. మనకు చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్ వచ్చింది. డ్రెస్ ఎంత ఉందో అలా. ఇప్పుడు నేను ఒక 1 ఫోల్డ్ కింది ఫోల్డ్ వదిలేసి పై ఫోల్డ్ మాత్రమే ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నా. మీకు కట్ చేసినాక అర్థమవుతుంది చూడండి. ఒక ఫోల్డ్ వదిలేసి పై ఫోల్డ్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్కి కింద కార్నర్స్ కరెక్ట్ లేవు, అందుకే నేను సమానంగా కట్ చేసుకుంటున్నా 4 ఫోల్డ్స్. మీరు లేచి కట్ చేసుకున్నా సరిపోతుంది. నేను తిప్పినట్టు మీరు తిప్పనవసరం లేదు. నాకు అలవాటు అయిపోయింది అలా, అందుకే అట్లా తిప్పిన. మీరు లేచి కట్ చేసుకుంటే ముడత అనేది రాదు. సేమ్ మనం మార్క్ ఎట్లా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. నేను ఓపెన్స్ దగ్గర ఒక టక్ ఇచ్చుకుంటున్నా. మనకు ఓపెన్స్ అంతవరకు ఉన్నాయని కుట్లు వేసేటప్పుడు ఊకే చూసుకోకుండా పర్ఫెక్ట్గా తెలుస్తుంది అంతవరకు అనేసి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫోల్డ్ అనేది కట్ చేస్తున్నా చూడండి, ఇక్కడ భుజం దగ్గర. ఇప్పుడు కింది ఫోల్డ్ అట్లనే ఉంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం దాంతో. సేమ్ ఫ్రంట్ 3 అని పెట్టేసినాం కదా, ఇక్కడ కూడా మనం 3 అని మార్క్ చేసుకుంటున్నాం స్ట్రైట్గా రావడానికి. ఇప్పుడు కర్వ్ స్కేల్తో రౌండ్ నెక్ అనేది గీస్తున్నా. బ్యాక్ నెక్ సేమ్ నేను ఎలా గీసానో దానిపై నుంచే కట్ చేసుకుంటున్నా. కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఏం కట్ చేసుకోలేదు. లైన్స్ ఎలా ఉన్నాయో అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకుంటున్నా.
మెయిన్ పార్ట్ ఓపెన్ చేసి మనకు ఎంత అయితే అవసరమో అంతే 2 ఫోల్డ్స్ వేసుకుంటున్నా. ఇలా వేసుకుంటే మనకు కొంచెం క్లాత్ అనేది మిగిలి హ్యాండ్స్కి యూజ్ అవుతుంది లెంత్. చూడండి, సేమ్ నేను లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ మీద వేసినట్టే మీరు కూడా వేసుకోవాలి. అలానే సేమ్ నేను పర్ఫెక్ట్ నాకు మెయిన్ పార్ట్ ఎంత అవసరమో అంతే తీసుకుంటున్నా. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ నేను కట్ చేస్తున్నా. లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ అంతా మెయిన్ పార్ట్ ఎక్కువ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువ అయినా కుట్టేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ కుట్టినాక కట్ చేసుకోవాలి, అది ఎక్కువ ఉన్నది. అందుకే నేను కొంచెం ఎక్కువనే కట్ చేస్తున్నా లైనింగ్ పార్ట్ కంటే మెయిన్ పార్ట్. నెక్ అనేది కుట్టేటప్పుడు కట్ చేసుకుంటా. మనం ఇప్పుడు లైనింగ్తో పాటు మెయిన్ పార్ట్ కట్ చేసుకునే కంటే కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ వస్తుంది, ఎక్కువ తక్కువ క్లాత్ కాకుండా. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ అనేది 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. సేమ్ నేను ఇక్కడ ఎలా వేస్తున్నానో అలా. నాకు కింద కార్నర్స్ కరెక్ట్ లేవు, అందుకే నేను స్ట్రైట్గా గీసుకుంటున్నా. మీరు కూడా కార్నర్స్ కరెక్ట్ లేకపోతే స్ట్రైట్గా గీసుకోవాలి. లేదంటే కార్నర్స్ కరెక్ట్ ఉంటే అవసరం లేదు అలా కట్ చేసుకోవడం. ఇప్పుడు నేను ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నా. 12 అక్కడ 12 తీసుకుంటున్నా. ఇక్కడికి వచ్చేసి 3 తక్కువ అంటే 9 తీసుకుంటున్నా, -3. ఇప్పుడు స్లీవ్ కర్వ్స్ స్కేల్తో హ్యాండ్ అనేది గీసుకుంటున్నా. నార్మల్గానైనా గీసుకోవచ్చు, కాకపోతే నేను స్కేల్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ చంక లోతు కోసం అక్కడ 1 ఇంచ్ తీసుకుంటున్నా. ఇప్పుడు డ్రెస్ అనేది తీసుకొని కుట్ల వరకు ఎంత ఉందనేది చూసుకోవాలి. హ్యాండ్ దగ్గర నుంచి పెట్టుకొని 1 ఇంచ్ పైకి అంతా. ఆ 1 ఇంచ్ కూడా యాడ్ చేయొద్దు ఇందులో. ఇప్పుడు ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ మనం కుట్ల వరకు ఎంత వచ్చిందో అది ఫోల్డ్ చేసుకొని హాఫ్లో ఒక మార్క్ ఇచ్చుకొని అక్కడ లోతు అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు అది హ్యాండ్. మనకు లోతు అనేది ఎందుకు తీసుకోవాలంటే చంక దగ్గర ఏం ముడతలు రాకుండా నీట్గా ఉండడం కోసము హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. సేమ్ లైన్ మీదనే చేసుకోవాలి. మనం ఎక్కువ తక్కువ అని చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ అయిపోతుంది. మనం ఎలా మార్క్ చేసుకున్నామో దానిపైన తీసుకోవాలి. లోతు అనేది కట్ చేస్తున్నా ఇక్కడ నేను. ఫ్రంట్ పార్ట్ తెలవడం కోసం అక్కడ ఒక టక్ ఇచ్చుకుంటున్నా, చిన్నగా ఒక కట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను మీ దివ్య కలెక్షన్స్.